లక్ష్మారెడ్డి గారు చాలా సౌమ్యుడు, ఎక్కువ మాట్లాడాడు, మీకు తెలుసు, పని ఎక్కువ చేస్తాడు, మాటలు తక్కువ మాట్లాడతాడు. ఎప్పుడు కూడా హైదరాబాద్ లో గతంలో మంత్రివర్గంలో మేము మంత్రులుగా కలిసి సహచరులుగా పనిచేసిన సందర్భంలో గాని లేదా ఈ రోజు గాని ముఖ్యమంత్రి గారిని కలిసినా మంత్రులను కలిసినా ఎప్పుడు ఆయన ధ్యాస అంతా కూడా మీ మీదనే, మీ నియోజకవర్గం మీదనే, మీ ప్రాంత సమస్యల మీదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నడూ కూడా నియోజకవర్గ సమస్యలు తప్ప వేరే విషయాలు గాని వివాదాలు గాని వాటి జోలికి లక్ష్మారెడ్డి గారు పోరు. నాకంటే బాగా మీకే తెలుసు. నాకు బాగా గుర్తుంది 2008వ సంవత్సరం, అప్పటికి ఇంకా నేను శాసనసభ్యుడు కాలేదు. లక్ష్మారెడ్డి గారు 2004లోనే శాసనసభ్యుడిగా ఎన్నికైనారు మీ అందరి ఆశీర్వాదంతో. 4లో జిల్లా నుంచి శాసనసభ్యుడిగా ఏకైక శాసనసభ్యుడు అనుకుంటా అన్నాడు టీఆర్ఎస్ నుంచి.